శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కేంద్రమైన ఇచ్చాపురం పట్టణంలోని సురంగి రాజావారి మైదానం 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బేదాలం అశోక్ పేర్కొన్నారు. మైదానంలో షటిల్ ఇండోర్ స్టేడియంను ప్రత్యేక నిధులతో నిర్మించేందుకు సురంగి రాజావారి మైదానాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. స్థానిక క్రీడా సంఘ ప్రతినిధులతో, తహసీల్దార్ వెంకట్రావు, ఇతర అధికారులతో షటిల్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాపురం మైదానాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని, 2 కోట్ల రూపాయల నిధులతో మైదానాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మైదానం అభివృద్ధి గత 5 ఏళ్లలో వెనుకబడిందని, ఎంతోమంది జాతీయ క్రీడాకారులను అందించిన ఈ మైదానంను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు, టీడీపీ నేతలు ఆసి లీలారాణి, నందిక జానీ, కాళ్ళ దిలీప్ కుమార్ యాదవ్, కొండ శంకరెడ్డి, నందిగామ కోటేశ్వరరావు, బెందాలం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మైదానానికి ఎమ్మెల్యే విచ్చేసిన సందర్భంగా సురంగి రాజా మైదానం అభివృద్ధి కాముకుడు బత్తుల వెంకటరమణ ఆధ్వర్యంలో పలువురు క్రీడాభిమానులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. మనకి 20 తప్పించి రాదు, అంత పెద్దది అవ్వదు. ఎందుకంటే బడ్జెట్ కూడా చాలదు. అది 4కి ఆర్టికి ఎక్కువ అయిపోతుంది. 30 సెంట్స్ సార్ మెజర్మెంట్ మనం ఇలా కానీ పెట్టుకుని అది ఎంఆర్ఓ గారు. ఇప్పుడు నేను అన్నది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఎంత వస్తుంది కొలత? మనకి ఇచ్చారు. మనం అప్పుడు ఫాస్ట్ చేయమన్నాము. 400 ట్రాక్ వేసేసి దాని తర్వాత ఇంటర్నల్ గా ఇది పెట్టుకుని ఇక్కడ స్టోర్ రూమ్ కూడా పెట్టుకుంటే కమిషనర్ సాయంత్రం రెండోసారి మళ్ళీ ఈ పని మీద ఈసారి అవుతుందా అవదా? మళ్ళీ మనము ఇక్కడ పెట్టేసి ఇది సక్రమంగా పూర్తిగా జరగక వాళ్ళకి ఆడుకున్న వాళ్ళకి ఇబ్బంది. మా కాన్స్టిట్యున్సీకి ఒక షటిల్ కోర్టు శాంక్షన్ చేశారు ఇండోరు. ఇచ్చాపురం నేను సూర్యబాబు గారు, నేను వెంకటరావు తహసీల్దార్ని. బాగున్నారా? మనకి ఇప్పుడు ఇండోర్ ఎన్ని సెంట్లో కట్టారు? అది శ్రీకాకుళంలో. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇచ్చాపురంలో రాజావారి మైదానంలో ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికే ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఎక్కడైనా ఉంది అంటే అది రాజావారి మైదానమే. దీన్ని అప్పుడున్నటువంటి సురంగి రాజావారు మరి ఇక్కడ స్కూల్ కోసం ఈ ఆట స్థలాన్ని ఆయన డొనేట్ చేయటం, ఇక్కడే చాలామంది ఈరోజు జాతీయ స్థాయిలో ఆడుతున్నటువంటి చాలా మంది క్రీడాకారులు కూడా ఇక్కడే ట్రైన్ అయ్యి వెళ్ళినటువంటి దీన్ని డెవలప్ చేయాలని ఎంతో కాలం నుంచి మేము అనుకుంటున్నప్పటికీ సరైనటువంటి నిధులు సమీకరించుకోవడంలో విఫలమయ్యాం. ఏది ఏమైనా సరే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం కొంత 2 crores వరకు కూడా అమౌంట్ శాంక్షన్ చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 4 ఎకరాలు పైచిలుకు ఉన్నటువంటి దీనిలో ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ అటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ జిమ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, చాలామంది మహిళలు కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి సహాయం అందించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముఖ్యంగా ఇక్కడ ఇండోర్ స్టేడియం నిర్మించడం కానీ, అక్కడ కావాల్సినటువంటి ఆట పరికరాలు దాచుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ రూమ్ ఫెసిలిటీస్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ 400 ట్రాక్ని మళ్ళీ బాగు చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మెరుగుపరచడం కానీ, ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ప్రతిపాదనలో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మాకున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొంత ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ విషయం మీద కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అన్ని కంప్లీట్ చేసుకుని ఈ గ్రౌండ్కి ఉన్నటువంటి గొప్పతనాన్ని ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే, గ్రామీణ ప్రాంతంలో క్రీడల విషయంలో
సరైనటువంటి ప్రోత్సాహం లేక వెనకుండిపోతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో ప్రోత్సహించే విషయంలో ముందుండాల్సినటువంటి బాధ్యత పాలకులుగా మా మీద ఉంది కాబట్టి మేము ఆ బాధ్యత ప్రత్యేకంగా తీసుకుని దీన్ని బలోపేతం చేయాలని. ఎందుకంటే చాలామంది మీరు చూడండి, వాళ్ళకి అవకాశాలు లేక గ్రామీణ స్థాయిలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినప్పటికీ కూడా వాళ్ళు జాతీయ స్థాయిలోనో లేకపోతే రాష్ట్ర స్థాయిలోనో ఆడలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో వాళ్ళందరికీ కూడా చేయూత అందించాలని ఒక సత్సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. విజయవంతంగా పూర్తి చేస్తాం.